तो हे गाय వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ బ్లాగ్ గాయస్. ఈరోజు శనివారం నిజం చెప్తున్నా, పొద్దుగాల నుంచి అయితే గిరాకీ అయితే లేదు, ఖాళీ కూర్చున్నా. 2 సార్లు దగ్గర రీఛార్జ్ చేసుకున్నా గాయస్. మొబైల్ డేటా దగ్గర 4 GB పొద్దుగాల నుంచి అయిపోయింది గాయస్. సో నాకైతే పిచ్చిలో ఇష్టపోతుంది గాయస్. ఈరోజు అయితే మా పంతులు వాడైతే కాలేజ్కి వెళ్ళిండు. సో రాత్రి నేను తిరిగి పడుకున్నాక మా అక్క మంచూరియా నూడిల్ తీసుకొని వచ్చింది గాయస్ తిను అని. సో 11:30కి ఎవరు తింటారు గాయస్ అది. నేను కొంచెం తిని అట్లనే పడుకున్నా. సో పొద్దున లేచినాయిగా మా మమ్మీ కట్టిస్తా అని చెప్పి ఇక వేరే సంథింగ్ వేరేది ఏదో బ్రేక్ఫాస్ట్ ఏదో కట్టించి మా మమ్మీ పులిహోర రైస్ అనుకుంటా. సో మనమైతే వెళ్ళి వస్తాం మనకి మంచూరియా నూడిల్స్ ఉందో లేదో. సో మా మమ్మీ అయితే తిన్నది గాయస్ అలవాట్లేదు. సో మా డాడీ మా అక్క మేము ముగ్గురం తినే అలవాటు. సో చూద్దాం ఉందో లేదో గైజ్. ఆల్మోస్ట్ అయితే ఇంటికి వచ్చేసినాం గైజ్. టైం చూసాం మొత్తం 3 అవుతుంది. సో మనకైతే లంచ్ స్పెషల్ క్యారెట్ అండ్ కీరా. మన ఎగ్ రైస్ ఏమంటున్నా మా మమ్మీ చపాతి వేసుకోవచ్చు గైస్. బిజీగా సీరియల్ చూస్తుంది, ఒకటి అయిపోగా ఒకటి స్టార్ట్ అయిపోతుంది. సో రాత్రి నూడిల్స్ ఇంకా అది తెచ్చిన అయిపోయిందంట గైస్. మా మమ్మీ తినేసిన అంటుంది. అమ్మ ఎవరు తినేసినారా? మా మంచూరియా కూడా అయిపోయిందా రాత్రి? నూడిల్స్ నువ్వు తినావు కదా గైస్. మా మమ్మీకి అలవాటు ఉండదు కానీ అవ్వదని చెప్తుంది మా మమ్మీ మాత్రం. మహేషనేనా? సో మా అన్న తిన్నాడంట గైస్. మా అన్న విలేజ్కి అని వచ్చిండు. ఈరోజు మా అన్న వాళ్ళ బర్త్డే ఉంది. సో మన కృష్ణకి హై అయిపోయి చేసుకోండి గాయస్. ఇది పేరు చూడదు, MZTM అని ఉంది గాయస్. ఇది ఒక చిన్న బాక్స్ గాయస్. నిజం చెప్తున్నా, సౌండ్ ఎలా వస్తుందంటే దీనికి మనం బయటికి వెళ్ళినప్పుడు ఇది వేసుకోపోతే చాలు గాయస్. ఇక జేబులో కూడా వచ్చేస్తుంది గాయస్. ఇగో పాకెట్లో కూడా ఈజీగా పెట్టేసుకోవచ్చు. సౌండ్ మాత్రం చాలా ఎక్కువ వస్తుంది. ఎక్కువ అంటే ఎక్కువ వస్తుంది గాయస్. ఈ రూమ్లో పెట్టినాగా మొత్తం సౌండ్ మోగిపోతుంది. సో ఈ జూన్కి ఎంత మంచిది గాయస్. ఇది ఆన్ చేద్దామా నాకు అప్పటి నుంచి అర్థం కాలే. సో ఇవన్నీ నొక్కినా కానీ ఆన్ కాలే. ఇగో ఇక్కడ చిన్న బటన్ కనిపిస్తుంది గాయస్. ఇక్కడ ఇగో ఇది ఇక్కడ ఆన్ అయింది గాయస్. ఆన్ అయింది కదా కనిపిస్తుందా? మా మమ్మీ మొత్తుకుంటుంది. మా మమ్మీకి నచ్చేది సౌండ్. సో ఒక్క నిమిషం చూపిస్తాం. మా అమ్మ కూడా చూపిస్తాం మా మమ్మీ రియాక్షన్ ఎట్లుంటుందో. సో గాయస్ మా మమ్మీ కోపం వస్తుంది. సో ఇదైతే లోపల పెట్టేద్దాం. నిజం చెప్తున్నా కదా, సౌండ్ మొత్తం ఫుల్ అంటే ఫుల్ క్రేజీ. సో మా ఇంట్లో ఇదేంటిది గాయస్ చూడండి, కుక్కర్ దాంట్లో సామాను పెట్టినారు మా ఇంట్లో. లేకో కుక్కర్ది అసలు ఇది బాక్స్. ఇందులో మొత్తం సామాను పెట్టేసినారు. ఏం చెప్తాం చెప్పండి. సో ఇది మా డాడీ ఫోన్ గాయస్. లీలలో మా మమ్మీ చూడలేదు, పాయింట్లు ఉంటే అట్లనే ఉతికేసేసింది. సో పొద్దున్నలే ఇక అట్లా ఉతికేసేసింది, ఆరేసేసింది కూడా మా మమ్మీకి తెలియదు. సో ఫోన్ మా డాడీ ఫోన్ చేస్తే ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. ఇక ఫోన్ దేవులాడితే బట్టలా దొరికింది. ఇక లాస్ట్గా నీళ్ళు పోయినాయి, అన్నీ పోయినాయి గాయస్. పని చేస్తుంది కానీ మాటలు అయితే వినిపిస్తాయి. మొత్తం మైక్ మొత్తం పోయిందని, ఖరాబ్ అయిపోయిందని చెప్పింది ఆయన. సో ఇక్కడ సిమ్ కూడా లేడు, సిమ్ కూడా లేదు ఇలా. ఇంటూ సిమ్లు చూపిస్తుంది అలా అని. సో ఏం చేసాం అయినా కానీ మా డాడీ ఇంకో ఫోన్ తీసుకున్నది, జియో ఫోనే గాయస్. సో ఇక మార్నింగ్ చలికాలం ఇంపార్టెంట్ వచ్చి హీటర్. నేను మార్నింగ్ లేవగానే ఫస్ట్ నీళ్ళు తీసుకొస్తా, హీటర్ పెడతా గాయస్. మార్నింగ్ వీడియో తీద్దాం అనుకుంటా కదా, జర మార్నింగ్ ఫేస్ కూడా మంచిగా ఉండదు, మనకు నచ్చది. సో ఇక నా బ్యాగ్, నా కాలేజ్ బ్యాగ్ గాయస్. ఇంకా దీనికి ఇంత మంచిగా పెట్టుకోనికి రీజన్ వచ్చేసి ఇవే మన మెమరీస్ మనకు గెలిచినంత మట్టుకి. ఇక మా గల్లీ ఇప్పటిదాకా ఈ గల్లీ అయితే చూపించలేక గైస్ మీకు. అక్కడ నుంచి ఎంట్రెన్స్ ఉంది మాకు ముంగర నుంచి, ఇక్కడ నుంచి కూడా ఎంట్రెన్స్ ఉంది. సో ఫస్ట్ మాది ఈ రూములు అలాగలా ఉన్నప్పుడు మెయిన్ ఎంట్రెన్స్ ఇదే గైస్. మాది మెయిన్ ఎంట్రెన్స్ రూమ్ వచ్చేసి ఇదే. సో ఇప్పుడు ఈ రూమ్లు జాయిన్ చేసినారు కాబట్టి ఎంట్రెన్స్ అక్కడ నుంచి ఉంది, ఇక్కడ నుంచి ఉంది గైస్. సో వచ్చి ఇంత పెద్ద గల్లీ. ఈ గల్లీ మొత్తంలో నాది బచ్పన్ మొత్తం గుజరాయించేసింది గైస్ ఇలా. సో ఈ రీసెంట్గా వేయించిన టీన్లు పైన వర్షం పడి నీళ్ళు కాడుతున్నాయి అంటే ఐరన్ వేయించాం పైకి నుంచి. సో ఒక కవర్ లాగానే సేఫ్ అది. సో ఇక్కడైతే వాష్రూమ్. హే గాయ్స్, ఫైనల్గా మన పంతులు గారు కూడా వచ్చేసాడు. సో పంతులు ఏమన్నా డోర్ ఉండాలి, డోర్ క్లోజ్. సో అదైతే లూజ్ అయిందని మావాడైతే ఫిట్ చేస్తాం గాయస్. చెప్పినట్లు ఈరోజు సాయంత్రం ఆ సీట్ అయిపోయాక వెళ్తున్నాం గాయస్. యాక్టివ్ అయితే మొత్తం జినిగిపోయింది సీటు. మా గదిలో ఎవరో పూర్వాలు దింపేసినారు అనుకుంటా, బ్లేడ్తో కట్ చేసినారు గాయస్. సో ఈరోజు సాటర్డే, షాప్ మొత్తం క్లీన్ చేసేసిన. ఇక చూడొచ్చు, ఇక నేను క్లీన్ చేసిన ఆనందం లేకో ఇది ఇక్కడ మర్చిపోయిన పేపర్. సో క్లీన్ చేసింది. సో ఇల్లు అయితే డస్ట్బిన్ వేసేసాం. సో మా పంతులు గారు కూడా వచ్చేసాడు. రేట్ల కాడ డిస్కౌంట్ చేయాలంటే వీడే పంతులు, మెల్లగా రేట్ల కాడ డిస్కౌంట్ చేయాలంటే వీడే గాయస్. సో గైస్ ఆల్మోస్ట్ అయితే కేక్ కటింగ్ అయితే అయిపోయింది మా అన్న బిడ్డది. సో నేనైతే ఫుల్ అంటే ఫుల్ లేట్ వచ్చేసిన.
సో మా ఇంట్లో వాళ్ళు తింటున్నా, నేను కూడా జాయిన్ అయిపోయినా. నేనైతే ఫాస్ట్ అయితే తినేసేసిన గైస్. ఇక లాస్ట్ మూమెంట్లో మన బిడ్డకి అయితే కేక్ అయితే తినబెట్టేసిన. కేక్ కూడా ఇచ్చిన చూపిస్తాను ఒక నిమిషం. సో గైస్ ఈ కేక్ ఇవ్వడండి నేను స్పెషల్గా ఇప్పించిన మన బిడ్డ కోసం, నేను లైవ్లో తయారు చేయించిన. సో కేక్ మాత్రం అయితే ఫుల్ అంటే ఫుల్ టేస్టీ ఉందంట. మా అత్త మా అమ్మ ఫుల్ అంటే ఫుల్ తారీఫిచ్చినారు. సో మొన్న కూడా అయిపోయాడు. సో వెనకాల ఎవడొచ్చు మొన్న ఇక మనకైతే తెలిసినట్టే కదా. మనమైతే ఫాస్ట్ ఫుడ్ తినేసి ఇంటికైతే వెళ్దాం, ఎందుకంటే రేపు సండే, రేపు మార్నింగ్ జల్దీ ఓపెన్ చేయాలి షాప్. సో హే గైస్ లాస్ట్ అయితే ఫైనల్ ఇంటికైతే వచ్చేసినాం. సో మా మమ్మీ మొత్తం భరుస్తుంది పడుకోవడానికి చూడొచ్చు గైస్. మా అక్క అక్కడ వండుకుంటా, మమ్మీ ఇక్కడ వండుకుంటా, డాడీ ఇక్కడ వండుకుంటా. నేను కాబట్టి గైస్ నేను మాత్రం మంచి పైన వండుకుంటా. మా అమ్మ ఎందుకు చూపిస్తుందని చెప్తుంది. ఈ జనరేషన్ ఆ బ్లాగింగ్ గురించి తెలియదు కదా మా మమ్మీకి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్, గుడ్ నైట్, బాయ్ అండ్